మండలం కుక్కరాజపల్లి రెవెన్యూ గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో 84 మంది ఎస్సీ బీసీ రైతులు వీళ్ళకి సంబంధించిన కేవలం 46 ఎకరాల భూమిని ఎంఎస్ఎంఈ పార్కు కోసం తీసుకుంటా ఉంది. అదే గ్రామంలో టీకేటీ భూములు పెద్ద పెద్ద అగ్ర కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లో 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటే అవన్నీ బీడున్నాయి. ఆ భూముల గురించి ఆలోచించలేదు. ఆ పక్కనే ఫారెస్ట్ భూములు ఉన్నాయి, ఆ భూముల గురించి పట్టించుకోలేదు. కేవలం దళితులు బీసీలు అనుభవిస్తున్నటువంటి సొంతంగా బోర్లు వేసుకొని ఏడాదిలో సంవత్సరంలో 3 పంటలు పండేటటువంటి భూముల్ని లాక్కోవడం అంటే చాలా దుర్మార్గమైంది. ఈ భూములు లాక్కోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్ట ప్రకారం అక్కడ గ్రామ సభ నిర్వహించి అక్కడ ఎలాంటి పార్కులు వస్తున్నాయో చెప్పి ఏ ఫ్యాక్టరీలు పెడుతున్నారో చెప్పి వాటి వల్ల ఎంత ఉపాధి కలుగుతుందో ప్రకటన చేసి ఆ గ్రామస్తుల అనుమతితో భూసేకరణకు పోవాలి తప్ప ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా అక్కడ ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ప్రాథమిక ప్రకటన ఇచ్చేసింది. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ 3 పంటలు పండేటటువంటి భూములు ఉన్నటువంటి రైతులందరూ కూడా అత్యంత పేదలు తమ భూముల్లో పని చేసుకుంటూ మళ్ళా పనులకు పోయేవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది గనక భూములు లాగేసుకుంటే వీళ్ళు పూర్తిగా రోడ్డును పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీని మీ పట్ల ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఎంఎస్ఎంఈ పార్కు కోసం ఇచ్చినటువంటి ప్రాథమిక ప్రకటనను రద్దు చేయాలి. పక్కనే ఉన్నటువంటి ప్రత్యామ్నాయ భూముల గురించి ముఖ్యంగా ఫారెస్ట్ భూములు ఉన్నాయి, అక్కడ మీకు 60 ఎకరాలు అవసరమైతే తీసుకోండి. తమ్మల్లపల్లి ఏరియాలో ఫారెస్ట్ భూములను ఆనుకొని ప్రభుత్వ భూములే ఉన్నాయి, వాటిని ఫారెస్ట్ కేటాయించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అట్లా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైనటువంటి రైతులతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరినీ కూడా కూడగట్టి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే ఈ ప్రకటనను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.